audio jungle. ఇవాళ మంచినీళ్ళ మిషన్ భగీరథలో రాష్ట్రంలో అతి ఎక్కువ డబ్బు ఏ జిల్లాకు శాంక్షన్ అయిందంటే మహబూబ్ నగర్ జిల్లాకే శాంక్షన్ అయింది. గోడౌన్లలో అతి ఎక్కువ డబ్బు ఏ జిల్లాకి ఇచ్చినామంటే మహబూబ్ నగర్ జిల్లాకే ఇచ్చాం. రోడ్లలో అతి ఎక్కువ డబ్బు ఎవరికి ఇచ్చామంటే మహబూబ్ నగర్ జిల్లాకే రోడ్లలో కూడా ఇచ్చాం. ఇవాళ అతి పెద్ద పంపు మోటార్ భారతదేశంలో కాదు మొత్తం ఏషియా ఖండములోనే అతి పెద్ద పంపు మోటార్తో ప్రాజెక్టు ఎక్కడ కడుతున్నామంటే 145 మెగావాట్లతో పాలమూరు ఎత్తిపోతల పథకంలో కట్టా ఉన్నామని మనం చేస్తా ఉన్నాం. అంటే మహబూబ్ నగర్ జిల్లా పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అది. ఈ జిల్లా పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి నిజాయితీ మేము మాటల్లో చెప్పలే, మేము చేతల్లో చూపిస్తా ఉన్నాం. మీరు పలకలు, ధర్నాలు, పాదయాత్రలు మీరు చేస్తే అభివృద్ధి పథంలో సాగునీరు అందించి ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా మా ఎమ్మెల్యే గారు చాలా డైనమిక్ ఎమ్మెల్యే గారు, నిజంగా మీ అదృష్టం. ఎందుకంటున్నా అంటే నీళ్ల మంత్రిగా ఒక ఎమ్మెల్యే గారు తన పని కోసం ఆయన గొప్పతనం నేను మీ కోసం చెప్తలేను, నేను వేరే ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు చెప్తుంటా. ఆయన పద్ధతి ఏంటంటే సెక్రటరియట్లోనో మా ఇరిగేషన్ ఆఫీస్లో ఏఈ దగ్గరికి పోతాడు, అటెండర్ను కూడా ఫైల్ వెళ్ళిందా లేదా అని అడుగుతాడు, సిఈ దగ్గరికి పోతాడు, ఈఎన్సీ దగ్గరికి పోతాడు, మా చీఫ్ సెక్రటరీ జోషి దగ్గరికి పోతాడు, మళ్ళా నా ఆఫీస్లో కూడా కింద నా పిఎస్ను కలుస్తాడు, నా పిఏని కలుస్తాడు, నా సంతకం పెట్టుకున్నాకనే బయటకు వెళ్తాడు, విడిచిపెట్టాడు, ఫైలు ఎనుకనే ఉంటాడు. ఆయన పట్టుదల ప్రజలకు సేవ చేయాలి, నా ప్రజలకు నీళ్లు ఇవ్వాలని ఒక పట్టుదలతో పనిచేస్తాడు. ఆ పట్టుదలకు నిదర్శనమే నేను మొన్న ఈ నెలలో 54 కోట్ల రూపాయలు కోయిల్ సాగర్ కోసం నేను శాంక్షన్ చేసిన. 2 జీవోలు ఇచ్చినాం, ఒకటి 33 కోట్ల రూపాయలతో ఒక జీవో ఇచ్చిన, 21 కోట్ల రూపాయలతో ఒక జీవో ఇచ్చిన. ఈ 2 జీవోలు ముఖ్యంగా మీ సీసీ కుంటలోని ప్రతి ఊరికి కూడా నీళ్లు పోతాయి, ప్రతి చెరువు కూడా నీళ్లు నింపుతాం. దేవరకద్ర మండలంలో కూడా అన్ని చెరువులు కూడా నీళ్లు నింపే విధంగా ఈ 54 కోట్ల రూపాయలు కోయిల్ సాగర్ కింద మీ 2 మండలాల కోసం మంజూరు చేశారు. ఇక అదేవిధంగా ఇవాళ పాలమూరు ఎత్తిపోతల పథకం 65,000 ఎకరాలు మన దేవరకద్ర నియోజకవర్గానికి నీళ్ళు వస్తాయి. పాలమూరు ఎత్తిపోతల పథకం కింద మన భూత్పూర్ కానీ, అడ్డాకల్ కానీ, దేవరకద్ర కానీ, కొత్త మండలం మూసాపేట కానీ, ఈ 4 మండలాల్లోని ప్రతి ఊరికి ప్రతి ఎకరానికి 65,000 ఎకరాలు మన ప్రాజెక్ట్ కింద వస్తాయి. మీ అదృష్టం ఏంటంటే ఇప్పుడు మనకు చాలా తిప్పలున్నది. కల్వకుర్తి కింద అప్పుడు ఒక్క రిజర్వాయర్ కూడా పెట్టలే, నీళ్లు బారడం కష్టంగా ఉన్నది. కోయిల్ సాగర్ కింద జూరాలలో నీళ్లున్నా కోయిల్ సాగర్ కెపాసిటీ చిన్నగా ఉండి మనకు నీళ్ళకు అప్పుడప్పుడు ఇబ్బంది అవుతుంటుంది. మనకు నీళ్లు కావాలంటే మంచి నీళ్ళకి తక్కువైతే బంద్ చేయి అంటారా. ఇవాళ పాలమూరులో ఆ పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందు చూపుతోనే ఆలోచించి బ్రహ్మాండంగా ఓ పెద్ద రిజర్వాయర్లు, వట్టెం కరవెన రిజర్వాయర్లు కట్టినాం. రేపు ఈ 65,000 ఎకరాలకు నీళ్ళు వచ్చేటప్పుడు శ్రీశైలంలో మోటార్లు బంద్ అయినా నీ పంట చివరి తడి వరకు కూడా, చివరి కాలువ వరకు, చివరి ఎకరానికి నీళ్ళు ఇచ్చే విధంగా పెద్ద రిజర్వాయర్లు వట్టెం కరవెన కింద పెట్టినాం. మీ అదృష్టం ఏంటంటే మీ నియోజకవర్గంలోనే ఉన్నాయి రిజర్వాయర్. అందువల్ల మీకు నీళ్ళు వస్తాయా రావా, ఏమన్నా తక్కువ వస్తాయా, బంద్ అవుతుందా అనే అనుమానం లేకుండా పూర్తిగా 2 పంటలు పండుకునేటట్టుగా మీ యొక్క దేవరకద్ర నియోజకవర్గం 130,000 ఎకరాలతో సస్యశ్యామలంగా ఈ దేవరకద్ర నియోజకవర్గం మారుతుందని మనం చేస్తా ఉన్నాం. మీ ఎమ్మెల్యే గారి కృషి చాలా గొప్పది. పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. వట్టెం కానీ కరవెన కానీ ఫుల్ స్పీడ్లో పనులు జరుగుతున్నాయి. బాధ ఏంటంటే ఈ కాంగ్రెస్ మనకిచ్చిన బహుమానం ఆ కాలువల పని ఆపింది. లేకపోతే ఈ పాటికి మీ ఊళ్ళ పొండ కాలువలు జీలు పారేద్దుంటివి, ఊర్లలోకి అన్ని కాలువలు దవ్వుతుంటివి. కానీ దురదృష్టం ఏంటంటే ఆ కోర్టులో చిన్న స్టే పట్టుకొచ్చింది. ఆ పర్యావరణ అనుమతి వచ్చేదాకా పంట కాలువలు దవ్వద్దు, మంచినీళ్ళ పని చేసుకోవాలని ఆర్డర్ తెచ్చిండు. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెచ్చిన బహుమానం మనకిది. పని చేయలేదు, శ్రేష్ఠోనికి కాళ్ళల్లో కట్టబెట్టే కథ ఇది. సరే, దాన్ని కూడా క్లియర్ చేస్తాం.
దాని పద్ధతి ఎట్లా పాడైందంటే ఏడాది అద్దం పడుతుంది అనుమతి రావాలంటే. అది వానకాలం, ఎండాకాలం, చలికాలం 3 కాలాల్లో పర్యావరణంలో వచ్చిన మార్పులు రికార్డ్ చేసి ఆ డాటా తయారు చేసి పబ్లిక్ హియరింగ్ పెట్టి ఈ దరఖాస్తు ఢిల్లీలో పెడితే వాళ్ళు ఇచ్చిన వరకు ఏడాది అర్థం అవుతుంది. అది పద్ధతి ఏమో అంత పొడుగు పాడైంది. అది అయ్యేదాకా పనులు ఆపాలని కాంగ్రెస్ వాళ్ళు ఎవడని తెస్తాడా? నిజంగా ఒక ప్రతిపక్షం ఏం చేయాలి? అధికారం పక్షం వెంటబడాలి. నువ్వు పని జల్దీ చేయమని అడగాలి, ఉరికి పనిమని అడగాలి, పని ఎందుకు చేస్తలేవని పాదయాత్ర చేయాలి, పని ఎందుకు చేస్తలేవని నిరాహార దీక్ష చేయాలి. కానీ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళేమో పని ఆపు పని ఆపు పని ఆపని కోట్లలో కేసులు వేస్తారు. ఇది ఎక్కడి కాంగ్రెస్ దొరికిందే మనకు? ఇది దురదృష్టం. నిజంగా ఇలాంటి ప్రతిపక్షం దొరకడం నిజంగా చాలా చాలా బాధకరం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. బట్ ఏది ఏమైనా ఒక పట్టుదల కలిగిన నాయకుడు కేసీఆర్ మనకున్నాడు. అసాధ్యం అనుకున్న తెలంగాణను ఇవాళ సుసాధ్యం చేసుకున్నాం. ఇప్పుడు చెప్పుకుంటే బాధ, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడిందే? రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణలో పుట్టడం అదృష్టమట. మళ్ళా జన్మ ఉంటే రాజశేఖర్ రెడ్డి తెలంగాణలోనే పుట్టాలని మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే ఆయన తెలంగాణను ఆపిండి కనుక. తెలంగాణకు అడ్డం పడ్డోడు గొప్ప నాయకుడు, మళ్ళీ ఈయననే పుట్టాలని మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. రికార్డులు ఉన్నాయి. చెప్పుటిగా చాలా చరిత్ర ఉన్నది కాంగ్రెస్ వాళ్ళది. సరిగా వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడి మనం సమయం వృధా చేసుకునే దానికంటే మన రాష్ట్రం దేశంలో నంబర్ 1 ఉండాలి. మన రాష్ట్రం అభివృద్ధిలో నంబర్ 1 ఉండాలి. ఇవాళ రాష్ట్ర అభివృద్ధి రేటు 19%తో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అభివృద్ధిలో ముందు రాష్ట్రంలో ఉంది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం. ఇది మన ముఖ్యమంత్రి గారు ఒక విజన్తో పనిచేసినాడు కనుక ఈ సాధ్యం. అసలు అనుకున్నామే గిట్ల 24 గంటల కరెంటు పల్లెల పొన్న వ్యవసాయానికి వస్తుందని ఎప్పుడన్నా కలలలో అనుకున్నామా? గిట్ల మిషన్ భగీరథ పెట్టి ఊరూరికి ట్యాంకు కట్టి శ్రీశైలంకెళ్ళి కాలువలు తీసి పైపులు తీసి మన ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు వస్తాయని ఎప్పుడైనా మనం ఊహించామా? ఇవి సాధ్యమైనవి అంటే కేసీఆర్ వల్ల సాధ్యమైంది. సో ఇదే పట్టుదలతో మనం పనిచేద్దాం. నాకు ఒకటే ఒక మాట మీరు ఇవ్వాలి. మేము మీ సేవలో ఉంటాం. మీ వెంకటేశ్వర రెడ్డి గారు అడిగిన ప్రతి శాంక్షన్ నేను చేసే బాధ్యత నాది. పోయినసారి మా ఇంకన్నా 17,000తో గెలిచిండు. మరి ఈసారి ఎంతతో గెలవాలి? ఎంతతో గెలిపిస్తారు? అరే పాలమూరు ఎత్తిపోతల పథకం కింద 65,000 ఎకరాల నీళ్ళు ఇస్తున్నా. 65,000 మీటర్ అవుతే రావాలా వద్దా? మీరు ఇంతమంది చేరినాక మెజార్టీ పెరగాలా వద్దా? పనిచేసే నాయకుడికి బహుమానం ఏందే? మాకు టానిక్ ఏందే? మెజార్టీ మా టానిక్. మీ గెలుపు ఎవడు ఆపలేడు, గెలుపు డౌట్ లేదు. కానీ మీరు మెజార్టీ పెంచండి, మేము అభివృద్ధిలో వేగం పెంచి చూపిస్తాం. అభివృద్ధి వేగం పెంచి చూపిస్తాం. రేపు మా ఆల వెంకటేశ్వర రెడ్డి మెజార్టీ 3 అంతల మెజార్టీ రావాలి నాకు మినిమం. పోయినసారి 17,000 వచ్చింది. రేపు 3 అంతల మెజార్టీతో వెంకటేశ్వర రెడ్డిని అసెంబ్లీకి పంపండి. మీ యొక్క ఇచ్చిన ప్రతి మాట మేము నిలబెట్టుకుంటామని మనం చేస్తా ఉన్నాం. కష్టపడాలి కార్యకర్తలందరూ. మనం అభివృద్ధిలో పోటీ పడదాం. కార్యకర్తలు కష్టపడడంలో కూడా మీరందరూ వచ్చిన బలం బాగా పెరిగింది. ఇలా వెంకన్న బలం పెరిగింది, టీఆర్ఎస్ పార్టీ బలం పెరిగింది. మహబూబ్ నగర్ జిల్లాలో నాకు ఏం డౌట్ లేదు, సిట్టింగ్ సీట్లు కూడా మనమే గెలుస్తాం. మన సీట్లు మనం కాదు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకి దడ పట్టుకున్నది మహబూబ్ నగర్లో, ఆ సీట్లు కూడా మనమే కొట్టుకొస్తాం. అందులో ఏమీ డౌట్ లేదు. వాళ్ళ అన్ని మేకపోతు గాంభీర్యాలు గాంధీ భవన్లో మాట్లాడే మాటలు తప్ప గ్రౌండ్లో ఏం లేదు. గ్రౌండ్ ఖాళీ అవుతున్నది. నిజంగా టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంటే 2,000 మంది ఇవాళ ఆ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎందుకు టీఆర్ఎస్ పార్టీలో చేరుతారు? మీ చేరిక టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు ఒక నిదర్శనం. సంక్షేమం, అభివృద్ధి రెండింట్లో కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, ముఖ్యమంత్రి గారి మీద ఉండే విశ్వాసంతోనే ఇవాళ మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరినారు. మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా పార్టీలోకి సాదర స్వాగతాన్ని తెలియజేస్తూ ఎల్లవేళలా మీ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు, నా పూర్తి సహకారం ఎప్పుడు కూడా మీకోసం ఉంటుందని తెలియజేస్తూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.